హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను టేకు చేప దమ్ బిర్యానీ చేయబోతున్నాను. చికెన్ గ్రేవీ కూడా చేయబోతున్నాను. అది ఎలా చేయాలో చూద్దామా? ముందుగా టేకు చేప ముక్కలు తీసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇది బిర్యానీ సామాన్లు ఇవి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, ఉప్పు, మసాలా, గరం మసాలా, కారం, బిర్యానీ రైస్ నానబెట్టేసుకున్నానండి ఒక గంట ముందు. 1/2 kg బిర్యానీ రైస్ నానబెట్టుకున్నాను. ఇది ఉడికించుకోవడానికి వాటర్, ఆయిల్. ఇది స్పెషల్ ఏంటంటే మట్టి దాకలో చేయబోతున్నాను, అది దీని స్పెషల్. ఇది ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా? దీనికి 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 కట్ చేశాను, ఇంకోటి కట్ చేయలేదు. ఎందుకంటే అది ఎలా కట్ చేయాలో మీకు చూపిందామని. దమ్ బిర్యానీకి ఇలా ఫ్రై చేసుకుంటాం కదా ఉల్లిపాయలు, ఇలా కట్ చేసుకోవాలి, అడ్డంగా కట్ చేసుకోవాలి. అందుకోసమని ఒక ఉల్లిపాయ కట్ చేయకుండా మీకోసం చూపిందామని గమనించాను. ఇలా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఇది ఇలా వస్తుంది, చక్కగా ఇలాగ విడివిడిగా వస్తాయి, వేయించుకోవడానికి బాగుంటాయి. ఫస్ట్ ఈ ఉల్లిపాయలు వేయించేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం, కడాయి పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. వేడవని నూనె వేడైపోయింది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయినాయండి, ఇప్పుడు పక్క తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలాగా. ఈ చేప ముక్కలు ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలిపేసుకుని పెట్టుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేసేసుకోవాలండి, ఎందుకంటే చేప ముక్కలు కదా, బిర్యానీ చేసినప్పుడు కొంచెం విడిపోకుండా ఉంటుంది. అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తున్నాను. ఇలా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే చాలండి, మరీ ఫ్రై అవ్వక్కర్లేదు. ఎందుకంటే చేప ముక్కలు విడిపోకుండా ఉంటాయని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయితే చాలు. ముక్క కొంచెం గట్టి పడితే చాలు, మరీ అవనవసరం లేదు. పక్క తీసుకుందాం. ఇప్పుడు ఎలాగో రెడీ చేసుకుందాం.
మసాలా 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే చేపలు ఫ్రై చేసినప్పుడు సాల్ట్ వేసాను నేను. ఇప్పుడు మళ్ళీ రైస్ ఉడకబెట్టుకున్నప్పుడు కూడా అందులో కూడా సాల్ట్ వేయాలి, అందుకని చూసుకుని వేసుకుంటున్నాను. కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. నిమ్మరసం, ఆల్రెడీ చేపల ఫ్రైలో కూడా మనం సగం ముక్క వేసాను, ఇంకొక సగం ఇందులో వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ ఇందాక వేయించిన ఆయిలే దీనికి యూజ్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇది చేపల బిర్యానీ కనుక చేపలు వేయించిన నూనె దాంట్లో వేసేసుకోవచ్చు. తగినంత ఆయిల్ వేసుకోవాలి, వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఈ వేయించి పెట్టుకున్న చేప ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాలు. ఇది నాన్న అవసరం లేదు, అది ఎందుకంటే చేపలన్నీ వేయించేసా కనుక మనం వెంటనే చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇవన్నీ ఇలా పెట్టేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా రైస్ ఉడకబెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఈ రైస్ ఉడికించుకోవడానికి వాటర్ పెట్టుకుందాం. ఆ వాటర్లో ఈ బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకుందాం. ఆ వాటర్లోనే ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇందాక అందులో చేపల దాంట్లో కలిపేసిన దాంట్లో ఉప్పు 1 స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులోని చేపల ఫ్రైలో కూడా ఉప్పు వేసాను, అందుకని చూసుకుని వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. అంటే రైసు వండేసిన తర్వాత అది అతుక్కోకుండా ఉండడం కోసమని ఆయిల్ వేసాను. ఇప్పుడు నీళ్ళు మరగనివ్వాలి. నీళ్ళు మరిగిపోయినాయండి. ఇప్పుడు బియ్యం వేసేసుకుందాం. నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, అది వేసేసుకుని
ఇది ఒక 75% ఉడికించుకోవాలి. రైస్ అయితే ఉడికిపోయిందండి 75%. ఇప్పుడు తీసుకుని కలిపి పెట్టుకున్నాం కదా చేపలు, మసాలా అన్నీని దమ్ బిర్యానీకి ఇప్పుడు అందులో వేసేసుకోవాలి. మొత్తం రైస్ అంతా ఇలా సమంగా వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కాకుండా మొత్తం అంతా ఇలా సమాంతరంగా వేసేసుకోవాలి. మట్టి దాకలో చేస్తున్నాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మట్టి దాకా ఎలా ఉందో చెప్పండి. ఇది మా మరిది గారు కొని పంపించారు. నాకైతే చాలా బాగా నచ్చేసింది. రైస్ అంతా వేసేసుకున్నానండి. ఇందాక కొంచెం పక్కన పెట్టాం కదా వేయించిన ఉల్లిపాయలు, అవి కూడా వేసేసుకుందాం. కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం పైన. ఇప్పుడు ఇది దమ్ చేసుకుందామండి. స్టవ్ మీద పెట్టేసుకుందాం. మొత్తం రెడీ అయిపోయిందండి. దీన్ని సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టుకుని దమ్ చేద్దాం. ఒక 15 నిమిషాలు అలా వదిలేయండి మూత పెట్టేసి. ఇది మట్టి మూత లేదు కనుక నేను స్టీల్ మూత పెట్టుకుంటున్నాను. ఒక 15 నిమిషాలు అలా వదిలేద్దాం. ఈలోగా చికెన్ కర్రీ చేసేసుకుందాం. బిర్యానీ పక్కన స్టవ్ మీద పెట్టేశాను. ఆయిల్ వేసుకుందాం. నూనె వేడైపోయింది. ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ బాగా వేగాలి. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కూడా బాగా వేగిపోవాలి. టమాటా వేగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ మసాలా, కొంచెం గరం మసాలా, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, బాగా వేయించుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అందులో వేసుకోవాలి. వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని కలపకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు అయిన తర్వాతనే కదపాలి, లేకపోతే అన్నం విరిగిపోద్ది. స్టవ్ ఆపేసాను.
బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దమ్ బిర్యానీ 10 నిమిషాలు అయిపోయిందండి. ఇందులో కారం వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్లు వేసుకుని బాగా కలిపేసుకోవాలి. కారం అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఇంకొక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. రెడీ అయిపోయిందండి చికెన్ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ చూసేద్దామా. మూత తీసి వేడి మీద తీస్తే రైస్ విరిగిపోద్ది. అందుకని కొంచెం 10 నిమిషాలు అలా వదిలేసి అప్పుడు తీయాలి. చూసారా ఎంత బాగా రెడీ అయిందో. టేకు చేప దమ్ బిర్యానీ. జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇది. అందరూ కుండ బిర్యానీ చేస్తారు. మరి నా దగ్గర కుండ లేదు. దాక బిర్యానీ చేశాను. రెడీ అయిపోయింది కదా, ప్లేట్లో తీసేసుకుందామండి. చికెన్ పీసెస్లా ఉన్నాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీ కూడా ఇక్కడ వేసేసుకుందాం. 2 మట్టి దాకలో ఉండనేమో టేస్ట్ పోటీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. టేకు చేప దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ, పెరుగు చట్నీ మొత్తం రెడీ అయిపోయింది. టేకు చేప బిర్యానీయే చేసుకోవాలి. ఎందుకంటే వేరే చేప చేసామనుకో అందులో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కనుక మనం తినేటప్పుడు మనకి అడ్డొస్తాయి. అప్పుడు మనకి బిర్యానీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. ముళ్ళు ఎక్కడ అడ్డపడుతుందా అని భయంతో తినలేము. అందుకని ఇలా టేకు చేపతో మీరు బిర్యానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూడ్డానికి చికెన్ లాగే ఉంటుంది. మీరు చెప్తేనే కానీ తెలీదు. ఎవరికన్నా వండి పెట్టండి, అసలు వాళ్ళు గుర్తుపట్టలేరు ఇది ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు. మీరు చెప్పిన తర్వాతనే తెలుస్తుంది. అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంటి దగ్గర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.